ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 14 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. కాగా ఘటనా స్థలం నుంచి ఒక AK-47తో పాటు మరికొన్ని ఆయుధాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కిందటేడాది నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రముఖుడు హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో తాజాగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 14 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో కొంటా ఏరియా మావోయిస్టు పార్టీ కార్యదర్శి మంగడు కూడా ఉన్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఒక AK-47 రైఫిల్ కూడా ఉంది. అలాగే మరికొన్ని రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా కొంతకాలంగా ఛత్తీస్గఢ్పై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఛత్తీస్గఢ్పై బస్తర్తో సహా అనేక ప్రాంతాలు మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్నాయి. దీంతో మావోయిస్టుల దుర్భేద్యమైన కోటలను విధ్వంసం చేయడానికి భద్రతా బలగాలు పక్కా ప్రణాళికలు తయారు చేశాయి. ఈ ప్రణాళికల ప్రకారం ఛత్తీస్గఢ్లో అణువణువున జల్లెడ పెట్టడం ప్రారంభించారు భద్రతా బలగాలు. అంతేకాదు యావత్ ఛత్తీస్గఢ్ను మావోయిస్టు విముక్తి ప్రాంతంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతా బలగాలు. ఇక తాజా ఎన్కౌంటర్ విషయానికొస్తే కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సుక్మా జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో పామ్లూరు గ్రామ సమీపాన మావోయిస్టులు భద్రతా బలగాలు ఎదురుపడ్డాయి. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పరం కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో 14 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్టు భద్రతా బలగాల సమాచారం. కాగా 2025లో మావోయిస్టు ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ సందర్భంగా మొత్తం 285 మందికి పైగా మావోయిస్టులు వేర్వేరు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఒక్కో ఎన్కౌంటర్లో కనీసం 10 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా కిందటేడాది నవంబర్లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య సదరు ఎన్కౌంటర్ జరిగింది. కాగా నవంబర్ 30 లోపు హిడ్మా ఆట కట్టించాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం. కాగా అమిత్ షా డెడ్ లైన్ లోపే హిడ్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. కాగా 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా తుది ముట్టించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేకసార్లు ఈ విషయం వెల్లడించారు. అంతేకాదు ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతుంటే మరోవైపు మావోయిస్టు పార్టీ ప్రముఖులు అనేక మంది వరుసగా ఆయుధాలు అప్పగించి ప్రభుత్వాలకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే 2026 మార్చి కంటే ముందు మావోయిస్టు ఉద్యమం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో భద్రతా బలగాలు మరో విజయం సాధించాయి.